ఇప్పుడు ఫ్రీ ఫైర్ ఆడి బోర్ కొట్టేసింది. ఈసారి పబ్జీ అయితే ఎక్కించాను గైస్. మనం పబ్జీలో చూసుకున్నట్టయితే మనకి గేమ్లో రాగానే 3 ఎమోట్లు ఫ్రీగా ఇచ్చాడు. అదన్నా మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ సో మచ్. రేపు మనం పబ్జీ మ్యాచ్ అయితే ఆడతాం. మీరు గన్లు ఎక్కడ పెట్టుకుంటారు, నేనైతే టీని స్టార్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే గేమ్ అనేది స్టార్ట్ చేస్తాను. నా ఫోన్ కొంచెం స్పీడ్గా కనెక్ట్ అవుతుంది, కొంచెం స్పీడ్గా గేమ్లోకి వెళ్ళిపోతున్నాను. కొంచెం స్పీడ్గా ఉంటున్నాం. అదిగోండి మనం సిల్వర్ 3లో ఉన్నాం, అవతలే గోల్డ్ 4లో ఉన్నాం. ఇప్పుడు చూసుకున్న గేమ్లోకి వెళ్ళాక ఏమైంది చూద్దాం. చాలాసేపు పట్టేస్తుంది కదా నా ఫోన్ స్పీడ్ అనుకుని ఇప్పుడు చాలాసేపు పట్టేస్తుంది. షాట్ ఇప్పుడైతే ఇంకా గేమ్లోకి వెళ్ళలేదు. This is a simulation game set in a virtual world and does not represent real life. Please play in moderation, take frequent breaks, and play responsibly. ఓకే నేను ఇప్పుడు నాకు ఇంకా తెలియదు అన్నమాట. ఇప్పుడే కుట్టేసుకోవడానికి తీసేసి గ్యారెంటీ వేసాను. గ్రానైట్ వేసే గ్యాప్లో మ్యాచ్ స్టార్ట్ 1 సెకండ్ వచ్చి మళ్ళీ అక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చి మళ్ళీ గ్రానైట్ వేద్దామని ఓవింది. గ్రానైట్ తీసి వేస్తున్నాను. ఎవరైనా పడదో డ్యామేజ్. ఇందులో గ్రానైట్ వేసిన వాళ్ళకి గ్యాప్ తెలిసిపోతుంది. గ్రానైట్ అయినట్టు ఏం తెలియదు కదా. ఇప్పుడైతే మనం మ్యాచ్లోకి తిన్నట్టు చూసుకుంటే ఇక్కడికైతే ఎవరు రాలేదు. వచ్చాడు మీరు పబ్జీలో స్కోప్ వేసి కొడితేనే బాగా కనెక్ట్ అవుద్ది. స్కోప్ వేసి ట్రై చేయండి. ఇలా కుట్టేసేది. ఇప్పుడు ఒకసారి ఎక్కడ ఇచ్చాడు. నేను స్కార్ అయితే తీసాను. స్కార్కి ఎలా పడుతుంది చూద్దాం ఒకసారి. నేనైతే మా వాడికి నాకు హెల్ప్మని పెట్టాను. ఎవరో తెలియదు నాకు. వాళ్ళైతే లీడ్లో ఉన్నారు 4 రౌండ్. ఇగో ఎక్కడి నుంచి కొట్టాడో తెలియదు. కొట్టాడు. ఇందులో మీకు ఎలాగంటే మిడికిట్ ఆప్షన్ ఉండదు. వెనక నుంచి కొట్టేసాడు. వాయిస్ చిచ్చి మీకు ఇందులో మెడికిట్ ఆప్షన్ ఉండదు అనమాట. మీకు ఎలాగంటే కాసేపు ఆగితే ఆటోమేటిక్గా హెల్త్ అనేది మీకు అదే మనోడు కాసేపు ఆవేశపడతాడు, తర్వాత ఆటోమేటిక్ హెల్త్ వచ్చేస్తుంది. ఇదిగోండి నేను ఇప్పుడు వచ్చి ఒక కిల్లు కూడా కొట్టలేదు. వీళ్ళు ఎక్కి నుంచి పడుతున్నారో కూడా చూసేది. ఈ గన్ను చిరాగా తెప్పించారు గైస్. మంచి గన్ ఏమన్నా చెప్పండి, సిఎస్లోకి ఎక్కిప్ చేసుకుంటాను. ఈ గన్ను కొట్టగానే ట్రాక్ అయిపోతుంది. దాని మీద నేను కొట్టాను. అదిగోండి నేను ఆడి మీద ఏం చేస్తున్నాను, నేను పైకి వెళ్ళిపోతుంది. ఆడి మీద ఏం చేస్తాను, పైకి వెళ్ళిపోతుంది. ఆ పైన ఉన్న మీద ఏం చేస్తుంది. అదిగోండి నేను ఎలాగోలా కష్టపడాను, కొట్టాను. ఎక్కడి నుంచి కొడతాడో కొట్టేసాడు. కొడతాడు అనుకున్నాను, ఇలా కొట్టేసాడు. ఈ మ్యాచ్ చిరాకు తెప్పించారు. అదిగోండి అవతల అప్పుడే 12 పాయింట్స్ స్కోర్ చేశారు. ఈ మ్యాచ్ కొడతాను అదిగోండి. అబ్బా బాగా కొట్టేసాడు. అమ్మ అది చనిపోయి ఉంటున్నాను కదా. కానీ ఇంకాడికి వెళ్తుంది. ఈసారి P90 పెట్టా చేతిలో. P90 ఇల్లు బాగా నిలబండి. మన ముందు ఎవడు ఇల్లు కొట్టాలని చూసాడు. ఇల్లు కొట్టేసాడు. ఇప్పుడైతే మా వాడు ఎదురు మీరు కొట్టించుకున్నాడు. మళ్ళీ ఎటు నుంచి కొట్టాడు గాయస్. ఇప్పుడైతే అన్ని కొడదామని ఎలాగైనా పగద్బండిగా ప్లాన్ చేసాం. మనం వెళ్ళి కొట్టాలని ఎదుగులగా. మా వీళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు. నాకేమో ఇందులో ఎటు నుంచి కొడతారో ఎలా కొడతారో తెలియదు. ఇందులో చేసిన ఎవరు లేరు. మీలో ఎవరైనా ఆడుతున్నటువంటి ఐడి చెప్పండి. యూఐడి చెప్పండి. మీ యూఐడికి అయితే నేనైతే కామెంట్ చేస్తాను. కామెంట్ చేయండి. యూఐడి కామెంట్ చేస్తే చూస్తాను. ఖచ్చితంగా మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతాను. ఓకేనా. అమ్మ వచ్చాడు. ఎవరు ఇచ్చేసాడు. మా ఊరు ఒక లాగలేను. అయినా మేము 20 స్కూల్లో వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి పైకి వెళ్ళాము. అది వచ్చాడు ఎవడో. మా ఊడి కిల్లి ఆట ముందు అన్నాడు. ఇక అడ్డంగా నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడో తెలీదు. అడ్డంగా నిలబడినాడు. ఇప్పుడు గ్రానైట్ అయితే ఏమన్నా నాకు చేద్దామని చాలా పక్కన నువ్వులు అనేసి నీలో నాన్న చేసి నేను నా గ్రానైట్ నాన్న చేస్తున్నాను. అదేమన్నా తగలేదు. ఇప్పుడు ఇద్దరు వచ్చారు. ఇది కొట్టేసాడు. మళ్ళీ కొట్టేశాడు. నేను ఇప్పుడు ఈ 2 కిల్స్ కొట్టాను అనుకుంటా. ఈసారి ఎలాగైనా కొడవ అనిపిస్తాం. గట్టి ప్లాన్ వేసాను. అది అక్కడ ఎవడో ఉన్నాడో. బస్ కారుతో కొడితే ఎవడో పిలిచోడు. 3 గిల్లు కాదు ఎలాగలా సక్సెస్ఫుల్గా 3 గిల్లు కొట్టాము. అబ్బా అనవసరంగా పైకి జంపు చేస్తే పైకి చేసాం. వీడు ఎవడో మన ప్లేస్లోకి వచ్చి దందా చేస్తున్నాడు. దందా గిరి కొట్టేసాం ఎలాగైతే నాకున్నా. ఓకే మళ్ళీ ఎలాగైనా మనకు బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎక్కడి నుంచి కొడతారో తెలియట్లేదు. బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఇది అబ్బా బాబోయ్ ఇవ్వండి. వచ్చాడు.
ఒకని కొట్టాను, ఇంకొకడు మా వాడికి రీలోడ్ పడింది, కట్ అయింది. ఇవ్వండి, వచ్చాడు కొట్టేసాను స్ట్రైక్. 2 కిలోలు కష్టపడి కొట్టాను. 20 కిలోలేమో. ఇప్పుడు నిమిషాలను ఎలాగైనా ఆపాలని ఫుల్ ట్రై చేస్తాం మేము. ఎవరైనా ఉంటే చెప్పండి బీజేఎం ఆడే ప్లేయర్స్. మా వాడు ఆపకుండా 6 కిల్స్ కొట్టాడు. మనం కూడా ఏదో స్పీక్ అయితే కొట్టాలి ఖచ్చితంగా. ఇది వచ్చాడు, ఆపకుండా 3 స్ట్రైక్ అంట మనం. సూపర్ ఓల్డెన్. నాకు ఇదిగోండి అక్కడ హెల్త్ దిగిందని పక్క వస్తే కానీ తాడేసాడు. గ్రానైట్ వేద్దాన్ని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు అబ్బా 4 కిలోలు ఆపకుండా కొట్టాను. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఎవరో లేరు. ఇప్పుడు వెళ్ళాను అదిగోండి. ఇప్పుడు ఆమె కొడతాను గ్యాప్లో కుట్టేసారు అవి. మళ్ళీ వెళ్దాం. ఇద్దరు గ్రానైట్ వేసాను. ఎవరో పడలేదు. వచ్చాడు ఎవడో దగ్గరికి, మా వాడు కిల్లు దొబ్బేసాడు. ఫ్రీ ఫైర్లు అనుకోండి, ఫ్రీ ఫైర్ కన్నా దారుణంగా కిల్ చోటు చేసేస్తున్నారయ్యా. ఇప్పుడు చూద్దాం. ఏమైంది మా ఓడు అక్కడ ఆఫ్లైన్ ఎందుకు వచ్చాడు తెలియదు. వచ్చాను 9 కిలోలు. అబ్బా అయిపోయింది, కొట్టేసారు అది మ్యాచ్. ఇది అనమాట ఇప్పుడు దాకా జరిగిన మ్యాచ్. డిఫీట్ అయిపోయాం. ఇంకా 9 కొడితే మనమే విన్నాం. MVP నేనే వచ్చాను. ఇక్కడ దాకా వీడియో చూసుకుంటే నచ్చే ఉండదు. ప్లీజ్ అన్న లైక్ చేయండి, ఎవరికైనా వీలైతే ఎవరికైనా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.